Hello all, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే 2025 KTM Duke 200. ఈ 25 మోడల్లో ఎలాంటి చేంజెస్ జరగలేదు, జస్ట్ ఇయర్ మాత్రమే చేంజ్ అయింది. ఈ వీడియోలో ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్లో 3 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కలర్స్ అయితే బాగుంటాయి రియాలిటీలో చూడటానికి. KTM అనగానే ఎక్కువ మందికి ఆరెంజ్ గుర్తొస్తుంది కాబట్టి ఈ ఆరెంజ్ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి బాగుంది. ఇంకా మోడల్స్ వైజ్ ఈ బైక్ ఓన్లీ సింగిల్ మోడల్లోనే అవైలబుల్గా ఉంది, ఇంకా ఎలాంటి మోడల్స్ లేవు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, ఇక్కడ కన్సోల్ దగ్గర నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేశారు. అలానే 25 మోడల్లో కూడా ఛార్జింగ్ సాకెట్ను ఇవ్వట్లేదు. డ్యూక్ 250లో డ్యూక్ 390లో కన్సోల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉంటుంది. సో ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ అనేది లేదు. నెక్స్ట్ ఈ బైక్ లైటింగ్ వైజ్ ఆల్ LED లైటింగ్ సెటప్ను యూజ్ చేశారు. ఫ్రంట్ హెడ్ లైట్ వైజ్ 6 ప్యాక్ LED హెడ్ లైట్ ఉంది. సూపర్ ఉంటుంది హెడ్ లైట్ డిజైన్, పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఈ బైక్లో బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఇదే. సో LED లైట్ కాబట్టి విజన్ అనేది బాగుంటుంది. DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. టైల్ సెక్షన్ కూడా చాలా స్పోర్టీగా ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇన్బిల్ట్గా హజర్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఓవరాల్గా లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ వెహికల్ అనేది చాలా బెటర్గా ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ లెవర్స్. ఇంకా సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో WP Apex 43mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ను ప్రొవైడ్ చేశారు. USD ఫోక్స్ ఉండటం వల్ల రైడింగ్లో స్టెబిలిటీ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ వైజ్ డబుల్ లేయర్డ్ ఫైబర్ మడ్ గార్డ్ని ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఎలవిల్ డిజైన్ కూడా ఆరెంజ్ కలర్లో చూడటానికి సింపుల్గా బాగున్నాయి. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఈ బైక్లో ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ ఉంది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ను యూజ్ చేశారు. డ్యూల్ ఛానల్ ABS స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ వైజ్ 110 సెక్షన్ వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో సీటింగ్ వైజ్ డబుల్ సీట్స్ ఉన్నాయి. సీట్ కుషనింగ్ అనేది హార్డ్గానే ఉంది, అంత సాఫ్టిష్గా అయితే ఏమీ లేదు. పిలియన్ కంఫర్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు కంఫర్టబుల్గా యూజ్ చేసుకోలేదు, జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. సో దాన్ని బట్టి ఆలోచించుకొని వెహికల్ తీసుకోండి. ఇంకా సీట్ గ్యాబ్రెల్స్ స్టైలిష్గా ఇచ్చారు. KTM అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఎలాంటి చేంజెస్ లేవు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 199.5cc BS6 DOHC ఇంజిన్ ఇచ్చారు. కూలింగ్ సిస్టమ్ వైజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. పవర్ ఏమో 25 bhpను, టార్క్ 19.3 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ రియాలిటీలో చాలా బాగుంటుంది. 200cc నెకెడ్ స్పోర్ట్స్ సెగ్మెంట్లో DOHC ఇంజిన్ అనేది ఓన్లీ డ్యూక్ 200లో ఉంది. రిమైనింగ్ అన్ని బైక్స్లో SOHC ఇంజిన్ ఉంటుంది. సో ఎవరైతే 200cc సెగ్మెంట్లో నెకెడ్ స్పోర్ట్స్ కేటగిరీలో DOHC ఇంజిన్ కావాలనుకుంటారో వాళ్ళు డ్యూక్ 200ని పిక్ చేసుకోవాలి. ఈ బైక్లో ఇనిషియల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అంతేముండదు. ఫర్ ఎగ్జాంపుల్ NS 200 తీసుకుంటే ఇనిషియల్ తక్కువ ఉంటుంది కానీ టాప్ ఎండ్ ఎక్కువ ఉంటుంది. డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే NS 200 టాప్ స్పీడ్ బాగా అచీవ్ చేయగలదు. సో ఇలాగే ఈ బైక్లో ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, టాప్ ఎండ్ అనేది తక్కువ ఉంటుంది. ఓవరాల్గా మీకు లాంగ్ జర్నీస్ కానీ డైలీ కమ్యూటింగ్కి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది, మీరేమి డిసప్పాయింట్ అవ్వరు. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఇది. రైడింగ్లో స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ఇంకా ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఉంది. షార్ప్ ఎక్స్టెన్షన్స్ చూడొచ్చు. ఎక్స్టెన్షన్స్ పైన డ్యూక్ 200 అని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా బైక్లో గుడ్ గ్రాఫిక్స్ అనేది ఉంది. ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. పిలియన్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు, మెటల్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ నైట్రాక్స్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ని ఇచ్చారు. WP Apex నుంచి వీళ్ళు నైట్రాక్స్ షిఫ్ట్ అయ్యారు కాస్ట్ కటింగ్ కోసం. ఇంకా ఈ బైక్లో అండర్బెల్లీ గార్డ్ లేదు, అదొకటి మైనస్ అనిపించింది. సో గార్డ్ అనేది లేకపోవడం వల్ల ఇంజిన్ సేఫ్టీ అనేది కింద తగ్గింది. మాన్యువల్గా ఫిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళే ఇచ్చేస్తుంటే బాగుండేది. ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ వైజ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ని ఇచ్చారు. సౌండ్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఉంది. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇవ్వాల్సింది. బ్రేకింగ్ బైట్ అనేది ఇంకా బాగుండేది. ఫ్యూచర్లో అయినా సరే 240mmకి అప్డేట్ చేస్తే బాగుంటుంది. అలానే సూపర్ మోడ్ ABS కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABSని ఆఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్లో అల్యూమినియం స్వింగామ్ని యూజ్ చేశారు. దీనివల్ల బెటర్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది మన బైక్ రైడ్ చేసేటప్పుడు. అలానే ఈ స్వింగామ్ రిలయబిలిటీ కూడా లాంగ్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 150 సెక్షన్ వైడ్ రేడియల్ టైర్ని ఇచ్చారు. ఈ బైక్లో బిగ్గర్ రేడియల్ టైర్స్ని యూజ్ చేయడం వల్ల టైర్స్ గ్రిప్ అనేది బాగుంటుంది. కార్నరింగ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ని ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ లాంటిది ఏముండదు, పెడక్ స్టాండ్ తీసుకోవాలి చైన్ క్లీనింగ్ కోసం. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. రెడ్ కలర్లో హజర్ లైట్ బటన్ ఉంది. కింద నావిగేషన్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది.
ఇంకా ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ని యూజ్ చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగుంది. రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ ని ఇచ్చారు. డ్యూక్ 250 డ్యూక్ 390 లో యూజ్ చేసిన స్విచ్ కిట్ ను రైట్ సైడ్ కూడా యూజ్ చేస్తుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఓల్డ్ తోనే కంటిన్యూ అవుతున్నారు. స్విచెస్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే కొత్తగా 5-inch కలర్ TFT కన్సోల్ ప్రొవైడ్ చేశారు. కన్సోల్ ఆన్ చేస్తున్నాను. యానిమేషన్ చూడడానికి చాలా బాగుంది. ఓవరాల్ గా ఇంటర్ఫేస్ ఇలా ఉందన్నమాట. ఇంకా ఫీచర్స్ వైజ్ సర్వీస్, కూలెంట్ టెంపరేచర్, బ్యాటరీ, ఫ్యూల్ రేంజ్, వార్నింగ్ అని చెప్పి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం చూపిస్తుంది. స్విచబుల్ ABS కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్ ఆప్షన్ లో ఉన్న ఫేవరెట్స్ లోకి వెళ్తే టోటల్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ క్విక్ సెలెక్టర్ ఉంది. ఇది బటన్స్ కు సంబంధించింది అనమాట. ఇంకా కనెక్టివిటీలోకి వెళ్తే బ్లూటూత్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ షిఫ్ట్ లైట్ ఉంది, క్లాక్ అండ్ డేట్ ఉంది, డిస్టెన్స్ ఉంది, కన్సంప్షన్ అని, టెంపరేచర్ అని ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అలానే కాల్స్, ఆడియో, నావిగేషన్, రిమోట్ కంట్రోల్ అని చెప్పి చాలా ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. కన్సోల్ వైజ్ చాలా బాగుంది. విజిబిలిటీ కూడా బాగుంది అనమాట. ఈ కన్సోల్ కాస్ట్ 24,000 ఉంటుంది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పైన ప్రొటెక్షన్ లాంటిది వేయించుకొని యూజ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ కి తగలకుండా దూరంగా ఉంచండి. ఎందుకంటే కాస్ట్లీ కన్సోల్ కాబట్టి ఏమైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్రంట్ లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. అలానే కూలెంట్ టాప్అప్ అనేది ట్యాంక్ దగ్గర ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 159 kgs ఉంది. సీట్ హైట్ 822 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm ప్రొవైడ్ చేశారు. కొంచెం తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.4 లీటర్స్ ఉంది. మైలేజ్ వైజ్ 34 kilometers మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. ఇంకా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 2,52,000 ఆన్ రోడ్ ప్రైస్ లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఓల్డ్ తో కంపేర్ చేసుకుంటే 1000 రూపీస్ ఇంక్రీజ్ అయింది 25 మోడల్లో ప్రైస్ అనేది. ఇంకా KTM షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ గా 2025 KTM డ్యూక్ 200 గురించి. సో ఈ బైక్ లుక్స్ చూడటానికి బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫీచర్స్ కూడా బాగుంటాయి. కానీ 200cc 2,52,000 అంటే ఎక్కువే. నాట్ వాల్యూ ఫర్ మనీ బైక్ ఇది. బట్ 200cc నేకెడ్ స్పోర్ట్స్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఇది. టాప్ ఫీచర్స్ ఈ బైక్ లోనే ఉంటాయి. సో ఎవరైతే మనీ ఎక్కువైనా పర్లేదు, బెస్ట్ ఫీచర్స్ ఉన్న బైక్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ డ్యూక్ 200ని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. నేను మీకు ప్రతి పాయింట్ని షేర్ చేసి అనుకుంటున్నాను ఈ బైక్ గురించి. నేను ఏదైనా పాయింట్ని మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.